అందరికి నమస్తే. చాలా రోజుల నుంచి అనుకున్నాం ఇట్లా బైకులు తీసుకొని శ్రీశైలం పోవాలనుకున్నాం, అది కూడా డ్యామ్ తెరిచే టైం కి. సో మాకు ఈ టైం బాగా కలిసి వచ్చింది, అందుకే బైక్ తీసుకొని బైక్ రెడీ చేసుకున్నాం. దానికి స్నానం కూడా చేపిస్తున్నాం. అట్లా బైక్ కడిపించి సీదా ఇంటికి వెళ్ళి మా అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. మా నాన్నమ్మ చూస్తుంది, కాలు మొక్కని ఆమె కూడా కాలు సదిరిస్తుంది మొక్కలని చెప్పి. సో ఆమె కాలు కూడా మొక్కి ఇక స్టార్ట్ అయినా బయట తీసుకొని బైక్ స్టార్ట్ చేసి కొంచెం ముందర రాగానే మా చిరు సెండ్ ఆఫ్ వేస్తుంది. చిరు ఎవరో కాదు, మా ఇంట్లో ఉండే కుక్క. అట్లా స్టార్ట్ అయినాం. ఇక మా ఫ్రెండ్ గారు మొత్తం రోడ్ దిగినా అంటే నా తలకైనా తీసిన సగం. మహేశ్వరంలో పెట్రోల్ బంక్ ఆయన పెట్రోల్ ఒప్పించుకోవడానికి. వినయన్ అయితే సూపర్ గా తయారయ్యాడు, సేమ్ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లాగానే తయారయ్యాడు. కాకపోతే ఆయనకు ఒక్కటి రష్మిక మందన ఒక్కటి తక్కువైంది. కాకపోతే ఆయనకు కవర్ చేయడానికి మా సంతానం మందన రెడీ అయ్యాడు, ఎందుకంటే అనేక సంతానం వస్తుంది కాబట్టి. అట్లా పెట్రోల్ పంపించుకున్నాం, స్టార్ట్ అయినాం. మహేశ్వరం దాటినాం, తుమ్మలూరు దాటినాం, ఇంకా ఎక్కేసినాం ఇక శ్రీశైలం హైవే. ఈయన కొద్దిసేపటికి మా అన్న వాళ్ళు అందరూ కల్చరు ఇక వాళ్ళని చూసి ఆపకుండా పోతే గలీజ్ ఉండని చెప్పి మేము ఆడ ఆగి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళేమో అరే మీకు ఏమైనా కావాలంటే మేము చూసుకుంటాము, ఫోన్ చేయరి, ఒక్క ఫోన్ చేయరి, అంతా మనదే అని చెప్పినట్టు చెప్పేశారు. మేము కూడా సరే సరే అన్న అని చెప్పి కూడా వెళ్ళిపోయినాం. మేము ఆడికి స్టార్ట్ అయినాం. ఆడికేని జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తూనే ఉన్నాం. టోల్ గేట్ వచ్చింది, ఫస్ట్ టోల్ గేట్ కడతాల దగ్గర. కడతాల వచ్చిందంటే మీ అందరు తెలుసాడు కడతాల దగ్గర మెట్టు మైసమ్మ ఉంటుంది అని చెప్పి. సో మేము కూడా దాటేసాం మెట్టు మైసమ్మకి వెళ్ళాము. సో ఒక రౌండ్ అమ్మవారి చుట్టూ తిరిగి జబల మసమ్మ తల్లికి జై అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయినాం. అట్లా జర్నీ స్టార్ట్ అయితేనే ఉంది. ఇక తిరిగినాం. అప్పటికే మధ్యాహ్నం అవుతుంది, ఏమన్నా తిందామని చెప్పి చూస్తున్నాం. ఇక మధ్యలో అందరూ డ్రాగన్ ఫ్రూట్లు పెట్టుకొని అమ్ముతారు. మేము కూడా ఏంది సుధం తిందామని చెప్పి ఆపి ఒక 2 కిలోలు తీసుకొని నెత్తికి 2 వేసి బరికేసినాం. ఇక బరికేసి ఆమెకు అయింది అనుకుంటే ఒక 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినాం అనమాట. ఇక ఆమె సంతోషంతో సల్లగా ఉండరు పెట్టా అన్నది. ఎండ గుద్ద కాలుతుంది మాకు, నువ్వేమో సల్లగా అంటారు అని చెప్పి నా ఒకటి ఆడికి వెళ్ళి మళ్ళీ బండి స్టార్ట్ చేసి పోతూనే ఉన్నాం. ఇక నియర్ టు వచ్చేసినాం. అయితే మేము నార్మల్గానే పోతున్నాం, కానీ మధ్యలో ఒక పిలిపించాం కాడ వచ్చి ఆడ కొత్త బండి కొనుక్కున్నాడు. కొత్త బండి కొనుక్కొని బాయ్ రేస్ కరింగి అంటున్నాడు. ఇంటనా ఇక రేస్ పెట్టుకో మా బ్రో అంటే ఓరా అంటే ఇక మాకు ఇంట్లో ఇక రేస్ అనే సరే అని చెప్పి మేము కూడా బండి గట్టిగా కొట్టినాము. కాకపోతే బండి కొత్తది ప్లస్ 200cc, మాదేమో 150cc కాబట్టి ఆయన ఒకటే గెలకపోయినాం. సరే టాటా బాయ్ అని చెప్పేసినాం మనకి. అక్కడ నుంచి మేము ఇక మాక్సిమం మేమైతే దగ్గరికి వచ్చేసినాం, ఢిల్లీ దగ్గరికి వచ్చేసాం. ఢిల్లీలో ఆపి స్లోగా మార్కెట్ ఉంటుంది కదా చేపలు అవన్నీ చూస్తున్నాం. అట్లా గుడికే ముందు చేపలు తినడం ఎందుకని చెప్పి ఒక తన ఆపి ఈ పల్లీలు ఉంటాయి కదా, పల్లి బఠానాలు, దాంతో మాట్లాడుకుని పల్లి బఠానా కొనుక్కురా, అవి తినుకుంటా పైకి పోయి డిండి కాడుకోయి పైన ఫోటోలు దిగి మంచిగా దిగి ఆ డిండి అనేది వ్యూ ఎంజాయ్ చేసినాం అనమాట. ఎంజాయ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి బండిలు తీసుకొని అని చెప్పి పోతున్నాము. ఇంకా బండి ఎక్కడ ఆగుతలే అసలు. ఎంత ఘోరంగా సంతానం అయితే కొన్ని టైంలో అసలు బర్రమని కొడుతున్నా. అసలు ఈగ సినిమాలో నానిగాడు కంటే ఫాస్ట్ పోతున్నా సంతానం అయితే. ఇక మాకు మా చిన్న బండి కాబట్టి అంత ఫాస్ట్ పోలేకపోయినాం. ఫస్ట్ బార్డర్ ఉంటుంది శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు, అది దాని దగ్గర ఉన్నాము. అది అయిపోయాంగానే ఇక ఇక్కడ చూసిన పచ్చదనమే మొత్తం అడవి మొత్తం చాలా పచ్చగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం కదా, చాలా ఘోరంగా పచ్చగా ఉంది. ఆ పచ్చదనం చూసి నాకు ఒక పాట గుర్తొచ్చింది, పచ్చదనమే అంతకు మించి నాకు పాట రాదులే అని చెప్పి మనసులో అనుకున్నా. మీరు కూడా చూసి ఎంజాయ్ అయ్యారు. అలాగే బండి ముందలుకొస్తున్న కొద్దికి చల్లని గాలి, పచ్చని చెట్టు, ఈ వాతావరణం అయితే ఎంత బాగుందంటే అడవిలోకి ఎంట్రీ అయినాక ఆ వాతావరణము మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతా ఓకే కానీ అక్కడ ఏమైతుందంటే నడిపి కింద పిల్లలకు ప్లేస్ ఉన్నాయి. అయితే మేము అడవి మధ్యలోకి వెళ్తుంటే మాకు ఒక దగ్గర సింహము అడ్డం వచ్చింది అనమాట. నాకేమో ఫుల్ భయం అవుతుంది. మా ఫ్రెండ్ విజయ్ గాడేమో ఇట్లా స్పెట్స్ పెట్టుకొని ఇట్లా పైకి దూతున్నమాట. ఇక పులికి ఏమనిపించింది ఏమో, ఆమె నాకంటే పెద్ద పుల్లి లేకుండా అని చేసి అది కూడా భయపడి ఆడికి వెళ్ళిపోయింది. ఇక విజయ్ గారికి ఇంత టైం అవుతుందా అనుకున్నాను నేను. ఇంకా నయం విజయ్ గారు గర్జించలేదు, లేకుంటే ఆ సౌండ్ కి అడ్డం పడుతున్నానేమో మరి. సరే ఇక అంతా వదిలేయండి, కానీ మీకోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే నేను కొన్ని సీన్స్ మంచిగా మీకోసం ఈ ప్రకృతి మీరు ఆస్వాదించడానికే నేను కొన్ని వీడియోస్ క్లిప్స్ చేసిన. అనగనగా ఒక రాణి, ఆ రాణికి 7 మంది భర్తలు. ఆ భర్తలకు ఏం చేస్తా అంటే నెత్తికి ఒకటి కోడిస్తా అన్నమాట. ఆ 7 మంది భర్తలు ఆ కోళ్ళని తీసుకొని ఎండబెట్టమని చెప్తాం ఆ రాణి. ఈ కొడుకులో ఎండబెడతారు. కాకపోతే అందులో ఒక్క కోడి కూడా ఎండదు. ఇక రాణి ఆలోచిస్తుంది, ఈ 7 మంది భర్తలు ఆలోచిస్తారు ఈ కోళ్ళు ఎందుకు వెళ్తలేవు అని చెప్పి. ఎందుకు ఎండుతలేవు మీకన్నా తెలుసా? మీకు కూడా తెలియదు, ఎందుకంటే స్టోరీ నేను చెప్తారా, నేను ఎండనే వీటిని. సో మీకు నచ్చింది అనుకుంటా స్టోరీ. ఇక ఫైనల్ గా మేము అనుకునే ప్లేస్ వచ్చేసింది, డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. ఆ డ్యామ్ దగ్గర రాకముందుకే 1 కిలోమీటర్ ముందు వరకు వాటర్ పడుతున్నాయి మా మీద. అప్పటికే మేము లైట్ గా తడిచిపోయినాం. దాని దగ్గరకు వచ్చాక మొత్తం తడిచిపోయినాం. ఇక బట్టలు మొత్తం పచ్చిగా అయినాయి. మస్తు మంది వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు
ఆ వర్షాకాలం లాగానే ఉంది అసలు. అంత బాగుంది అసలు. మేము ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేము ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి డ్యామ్ వ్యూ. శ్రీశైలం 3-4 టైమ్స్ పోయినాం కానీ ఇట్లా డ్యామ్ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు ఎప్పుడు పోలేదు. కానీ ఫస్ట్ టైం ఇట్లా డ్యామ్ గేట్లు ఓపెన్ ఉండి మేము ఇట్లా బైక్ల మీద రావడం కూడా అయితే మర్చిపోలేము. ఇంత బాగుంటది అని చెప్పి సూపర్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు. వినయాన్ సంతాన వీళ్ళు అయితే అసలు ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఆడుకుంటారు. కాకపోతే వాళ్ళు మాకన్నా చాలా పెద్ద అంటే మరి ముసలి కాదు లేక తిడుతున్నాను అసలు. మొత్తం ఆ డ్యామ్ వాటర్ కి మొత్తం మా సామాన్లు అన్ని తడిచిపోయినాయి. సామాన్ అంటే మీరు మళ్ళీ వేరే అనుకోగలరు. సామాన్ అంటే బ్యాగు, బట్టలు, ఇంకా ఉన్న సామాన్లు. అప్పటికి చాలా లేట్ అవుతుంది అని చెప్పి ఫోటోలు దిగి అక్కడిక్కడ వీడియోలు తీసుకొని బైక్ స్టార్ట్ చేసినాం. ఇక వెళ్తూనే ఉన్నాము. ఆ బ్రిడ్జ్ రోడ్ అవతల క్రాస్ అవ్వగానే మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక తప్ప అని చెప్పి వర్షంలోనే ఇక బండు రయ్యి మంటూ వెళ్ళిపోతున్నాను. ఇక పోతున్నాం. మంచి ఆ వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కొండలు ఎక్కుతున్న కొద్దికి ఇంకా ఎక్కాలి అనిపిస్తుంది. ఇంకో మొత్తం పైకి ఎక్కితే కైలాసం పోతాం అని చెప్పి రోడ్ మీదనే పోతున్నాం. మళ్ళీ మీరు వేరేది అనుకోగలరు. అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన ఒక 12 కిలోమీటర్స్ అయ్యేలోపు మేము శ్రీశైలం చేరుకుంటాము. అయితే పెద్ద టెస్ట్ ఏంటంటే రూట్ నాకైతే తెలియదు. ఈ సంతాన వీళ్ళందరూ ఏం చేసారు, వీళ్ళందరూ మా యాంక్ వస్తారు అన్నమాట. వీళ్ళు ముందు పోతే వెళ్ళంక నేను పోతుంటే కానీ వీళ్ళ యాంక్ వస్తారు కాబట్టి నాకు రూటే తెలియదు అసలు. తర్వాత ఒక సర్కిల్ వచ్చింది. నేనేం చేసిన స్ట్రైట్ పోదామని చెప్పిన. ఏదో నాకు తెలియదు కానీ అట్లా చెప్పిన. వీళ్ళు కూడా ఏమనుకోరు, అరే వాళ్ళకి తెలిసేమనుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు నేను చెప్పింది కరెక్ట్ అనుకోని తర్వాత నన్నే ఫాలో అయ్యారు. అప్పటికి విజయ్ గారు చెప్తున్నావు అరే రూట్ కాదురా అంటే మీకు తెలియదు అన్నాడు అని చెప్తే వాడు వచ్చిన ఇంకా ఇక పోతున్నాం. ఇక వినాయకం కూడా వస్తలేదు, సాక్షి గణపతి వస్తలేడు. ఎందుకు అని చెప్పి డౌట్ వస్తుంది. చీకటి అవుతుంది, 8:30 ఏమో అవుతుంది ఆ టైంలో. ఇక డౌట్ వచ్చింది. మా ఫ్రెండ్ కూడా ఆవురా ఆపు నన్ను అడుగుదామంటే బండి ఆపి అడిగినాం. ఇక ఒక నాడితే మీరు ఉల్టా వచ్చారు మళ్ళీ స్ట్రైట్ పోవాలి అని చెప్పి మళ్ళీ చెప్పిన ఒక ఆయన. వీళ్ళందరూ నన్ను చూసి గులుక్కుంటారు. అదంతా ఓకే. ఇక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేసినాం జర్నీ. బట్టలు మొత్తం పచ్చిగా ఉన్నందుకు ఆ నైట్ జర్నీలో చల్లగా వస్తుంది గాలి, కింద నుంచి మీ దాకా గాలి కొడుతుంది మొత్తం. ఇక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. దగ్గరికి మళ్ళీ వచ్చేసినాం. ఆ సర్కిల్ దాటి ముందరికి పోయినాం. ముందరికి పోయంగానే మనకు తెలుసుగా శ్రీశైలం ముందు మనకు కనిపించేది సాక్షి గణపతి. మనం వచ్చిన మారాలేం అని చెప్పి చెక్ చేసేది సాక్షి గణపతి కదా. జబల గణేష్ మహారాజ్ కి జై అని చెప్పి ముందరకు సాగుతూనే ఉన్నాం. ఇక ఫైనల్ గా శ్రీశైలం కి ఎంట్రీ అయినాం. శ్రీశైలం ఎంట్రీ అయ్యాక శివపార్వతులు దర్శనం తీసుకొని ఆడికే ఎక్కువ లేట్ చేయకుండా పోయి రూమ్ చెక్ చేసినాం. రూమ్ మంచిగా ఉంది, కాకపోతే కొంచెం చిన్న ఉంది. ఇక ఆ వర్షానికి తెడిచి మొత్తం మళ్ళీ ఒకసారి బట్టలు చేంజ్ చేసుకొని ఒక శ్రీశైలం ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చి పండుకొని ఇంకా పొద్దుగానే స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయితే సూపర్ గా అయింది. కాకపోతే స్పర్శ దర్శనం కాలే చాలా ట్రై చేసాం కానీ స్పర్శ దర్శనానికి కాలే. దానికి టికెట్లు ఉన్నాయంట. సో ఇక మనం ఎప్పుడు చింతించొద్దు ఎట్లయింది ఇట్లేదని. దేవుని చూడని దేవుని చూడాలి. దర్శనం అయితే సూపర్ గా అయింది. అమ్మవారి దర్శనం కూడా సూపర్ అయింది. ఇంకొకటి ఏంటంటే చాలా అంటే లోపల ఒకప్పుడు తిరగలే ఎప్పుడు కానీ లోపల గుడి లోపల మస్తు తిరిగినాం. చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీల్ అయితే సూపర్ ఉండే. దర్శనం అయిపోయినాకలే లడ్లు తీసుకోకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక మందిరానికి వెళ్ళినాం. అయితే నేను చాలా సార్లు శ్రీశైలం వెళ్ళాం కానీ ఈ శివాజీ మహారాజ్ స్మారక మందిరాన్ని ఎప్పుడు చూడలేదు. ఎంట్రెన్స్ కాడికి వచ్చాం. ఎంట్రెన్స్ నుంచే లోపలికి మెట్లు ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కగానే ఆ శివాజీ మహారాజ్ ని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అలాగే ఆయన చూస్తున్న కొద్దికి చూడాలి ఇంకా అంటే తనవి తిరుగుతలేదు అన్నమాట. శివాజీ అంటే ఒక ఎమోషనల్. మీ అందరికి తెలుసు మహారాష్ట్రలో ఆయన ఎంత కొలుస్తారో దానికంటే ఎక్కువ మన తెలంగాణలో కూడా శివాజీ అంత మంది కొలుస్తారు. దానికి నిదర్శనం శ్రీశైలంలో శివాజీకి మన వాళ్ళు ఇచ్చిన గౌరవం కూడా. అసలు శివాజీ తల్లి జిజాబాయి ఆయనకు ఎట్లాంటి శిక్షణ ఇచ్చిందో మీరు ఈ గోడల మీద ఉన్న ఆర్ట్ చూడొచ్చు. అయితే శివాజీ బ్యాక్ సైడ్ ఒక చిత్రపటం ఉంది, మీరు చూసారు కదా. ఆ చిత్రపటం చూసి నేను కనీసం ఒక 30 నిమిషాలు దాని ముందరనే కూర్చున్నా. ఎందుకంటే మన భారతదేశంలో ఎంతో మంది మహాపురుషులు జన్మించిన భూమి మన భారతదేశం. కాకపోతే ఆ మహానుభావులు ఎక్కడెక్కడ ఉట్టిరు అనేది మనకు ఎగ్జాక్ట్ గా ప్లేసులు తెలియదు. కాకపోతే ఆ చిత్రపటంలో అయితే ఏ స్టేట్ లో ఎవరెవరు ఉట్టిరు ఆ జాబితా మొత్తం అందులో ఉంది. అది చూసి అనిపిస్తుంది ఇంత మంది మహానీయులు పుట్టిన మన భారతదేశంలో ఈ పనికిమాలిన కొడుకులు ఎవరు, నాస్తిక లంజకొడుకులు. ఈ లంజకొడుకులను చూసి ఏమనిపించింది అంటే వీళ్ళని నరాలు తీసుకొని మెడలు వేసుకోపోయింది. ఎందుకంటే వీళ్ళ కొడుకుల చరిత్రలలో ఏం తెలియదు. ఉత్తపుణ్యానికి మన సంస్కృతిని మనం అన్ని దెబ్బతీయనికినే మాట్లాడుతుంటారు పాల్తున్నా కొడుకులు. సో మీరైనా సరే మన చరిత్ర తెలుసుకొని అవతలోనికి గట్టిగా కౌంటర్ చేయాలి. మీరు కూడా ఈ నాస్తి ఫస్ట్ అయితే ఈ నాస్తిక లంజని ఏరి వాడేసేయాలి కొడుకులని అనే పిచ్చి కొడుకుల కోసం మనకేందుకు చెప్పు. ఫస్ట్ మన ధర్మం మనం నేర్చుకోండి, తర్వాత ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలో చేస్తాం. అక్కడికే పక్కన ఉన్న ఇంకో మందిరానికి వెళ్ళాం. అక్కడ రియల్ గా అమ్మవారి ముందు శివాజీ ధ్యానం చేస్తున్నట్టే ఉంది. అంత బాగుండు అసలు రియల్ గా ఆయనే శివాజీ ఏమో ఆయన కాలు మొక్కలేమో అనిపించింది. అంత మంచిగా అనిపించింది. నార్మల్ గా మొదలతో తయారు చేసింది అంత మంచిగా ఉంది. అంటే రియల్ గా అసలు ఇంకెంత మంచిగా ఉంటుండే శివాజీ గురించి ఏం తెలియని వాళ్ళకన్నా ఒక్కసారి
ఈ స్మారక మందిరానికి వస్తే మీకు ఆయన గురించి చాలా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ చిత్రపటం కూడా మీకు ఎన్నో నేర్పిస్తుంది. సో ఖచ్చితంగా శ్రీశైలం వచ్చినంటే ఈ శివాజీ మహారాజ్ స్మారక మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక మందిరాన్ని చూసి మళ్ళీ రిటర్న్ అయినాం. రిటర్న్ లో వినయాన వాటర్ ఫాల్స్ ఉందని చెప్పిన వాటర్ ఫాల్స్ ఎత్తుకోతున్నాం. వాటర్ ఫాల్స్ మొత్తం కొండ కింద ఉంటాయంట. మేము మెల్లగా మెట్ల దారిన దిగుతున్నాం. మధ్యలో మాకు శ్రీకృష్ణుడు కనిపించిండు. అయితే మేము ఆగినాం, ఎందుకంటే కొండల మధ్యలోకే నీళ్ళు వస్తున్నాయి. అవి ఏడికైనా వస్తున్నాయి కూడా మాకు తెలుసలేదు. ఆ మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నానమాట. అది కూడా చాలా మంచి అనిపిస్తుంది చూడండి. ఇంకే అంటే వాటర్ ఏడికైనా వస్తున్నాయో దాన్ని అసలు ఎవరు కనిపెట్టలేకపోవచ్చు. ఇక ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మెల్లగా కిందికి దిగుతుంటే మొత్తం వాటర్ మొత్తం వర్షం పడడం వల్ల మొత్తం పాకర అయింది. కొంచెం అటు ఇటు కాలేసిన మూతి పనులు రాలుతాయి అంటారు పెద్ద మనుషులు. కాకపోతే ఇక్కడ మేము చేరినా కూడా అదే పని అవుతున్నాయి. ఇక మెల్లగా దిగుతున్నాం మెట్లు దిగుతున్నాం. మొత్తం చెట్లు అడ్డం వస్తున్నాయి. దిగుతున్న కొద్దికి అమ్మ ఇంకెంతగానో ఉందని ఆయన అనుకుంటున్నాం కానీ దిగుతూనే ఉన్నాం. ఇక దిగంగానే కొంచెం ముందరకు పోయంగానే మాకు ఆ సౌండ్ శబ్దం వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ శబ్దం వచ్చింది. ఇంకా దగ్గరకు వచ్చేసాం అనుకున్నాం. ఇక ఫైనల్ గా మేము వాటర్ ఫాల్స్ దిగెత్తుకున్నాం. ముందరగా మంచిగా ఎంజాయ్ చేసినాం, ఫోటోలు దిగినాం, కొంచెం టైం పాస్ చేసినాం. అయితే ఆ వాటర్ ఎట్టుకోతున్నాయని చెప్పి కొంచెం ముందరకు చూస్తే అది డైరెక్ట్ కొంచెం దూరం పోయంగానే మరి మస్తు డౌన్ ఉంది, కిందికి పోతున్నా. అసలు ఆడికి కొంచెం ఫ్లో ఎక్కువ ఎవడన్నా పోయినాకో డైరెక్ట్ కింద పడి చచ్చిపోతాను అంతే, ఏం ఉండదు. సో ఇట్లాంటి తిటో శాతాలు చేయదు. వాటర్ ఫాల్స్ పోయినాం, వాటర్ ఫాల్స్ కోవాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. రిటర్న్ 2-3 ఫ్లోర్ తినా మళ్ళీ వేసుకున్నామా వెళ్ళిపోయినాం అంటే ఉండాలి. కానీ చిచ్చర శాతాలు చేయదు. వాటర్ ఫాల్స్ చాలా మంచిగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే నేను ఒక్కరిని పంచ అది వేసుకుంటా కదా నాకు వెరైటీ అనిపించింది, కానీ బాగానే ఉంది. అయితే మన రీసెంట్ ఏదో సినిమా వచ్చింది, అందులో ఇది మనుషులు అర్థం చేసుకునే మామూలు ప్రేమ కాదు, ఇది స్వచ్ఛమైనది. దీని ప్లేస్ లో ఏదో ఒకటి మనం స్వచ్ఛమైనది కాకుండా తెల్లగైనది నల్లగైనది ఏదో ఒకటి. మళ్ళీ మంచిగా ఫ్రెష్ గా మొఖంగా ఆడుకున్నాం, సబ్బుతో ఆడుకున్నాం, అట్లే ఎక్కుతున్నాం. ఇక మళ్ళీ రిటర్న్ అయినాం. ఇక ఎప్పటికే లేట్ అయింది, లడ్లు తీసుకోవాలని చెప్పి లడ్లు తీసుకొని రూమ్ కి ఎంట్రీ అయినాం. బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయినాం. ఇక నైట్ టైం మేము దారి తప్పిపోయినాం కదా, అప్పుడు ఒక గుంటనాకు వచ్చినాం అన్నమాట మధ్యకి. అమ్మ మమ్మల్ని ఇప్పుడు నన్ను వినయాన్ని సంతానం చూస్తున్నా అది కొంచెం భయపడిస్తుంది. మా విజయగారిని చూసా కానీ మళ్ళీ అది ఏమంటలేదు, ఎందుకేమంటలేదు మాకు ఏం అర్థం కాలేదు. కాకపోతే మళ్ళీ విజయగారిని అందుకు చూసా కానీ అది వెళ్ళిపోయింది. మరి ఆ మనసులో ఏమనుకుందాం, నాకనే పెద్దకుంటా నాకున్నాడు. మరి జోక్స్ అన్ని పక్కకెడితే మేము బైక్ కదా పోయేటప్పుడు అందరూ రిస్క్ ఉంటుంది అయ్యి అన్నారు. కాకపోతే మేము ఆ దేవుని దేవాల మంచిగా వచ్చాము ఇంటికి. అలాగే ఇది నా ఫస్ట్ వ్లాగ్, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సాయి మణికొండ. ఇప్పటి నుంచి వెళ్ళి వీడియోస్ ఇందులోనే అప్లోడ్ చేసా. అండ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ మరి, జై శ్రీరామ్.